జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ప్రశ్న రావణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను జన సైనికులను ఆవేదన గురిచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి ఆయనపై పోలీసు కేసులు నమోదు చేసినా కూడా ఇట్టే బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ ఆయన ఆకృత్యాలను మాత్రం చాటుకుంటున్నారు. ఈ విషయంపై నిన్న ఆమ్దాలవలస పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్పై ఫిర్యాదు చేసినటువంటి ఆమ్దాలవలస నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ మనతో ఉన్నారు. ఆయన తాలూకు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో ఏ వ్యాఖ్యలైతే చేశారో ఆ వ్యాఖ్యలు మాత్రమే పునరుద్ఘాటించారే తప్ప కొత్తగా ఏమీ పవన్ కళ్యాణ్ నిందించడం గట్రా చేయలేదు కదా. మీరు ఎలాగనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు గత వ్యాఖ్యలు చేశారనంటే అప్పుడున్న పరిస్థితిలో అతను చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఇతన్ని ఏ విధంగానంటే పవన్ కళ్యాణ్ గారి పైన పర్సనల్గా తన పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ పర్సనల్గా కొన్ని మాట్లాడాడు. అవి తప్పు. మేము పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరు పర్సనల్గా ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఆయన మాటల్లో మా అభిమాన నటుడు నేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నిస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆయన మదనపాటు గురి చేసినప్పుడు వాళ్ళని ఉద్దేశించిన మాటల్ని పునరుద్ఘాటించి ఆ మాట్లాడినందుకే తనపై ఈరోజు ఇలా కక్ష సాధింపు చర్య. అది కాదు, అది దీనికి దానికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గారిని అన్నారనేది ఇంకో విధంగా కాదు. ఇది ప్రశ్నారామన్ అన్నాడు. మనము హిందువులు ప్రతి ఒక్కరు ఆరాధ్య ధ్యేయమైనటువంటి రాములు వారిని, సీతమ్మను అనుచిత వ్యాఖ్యలు ఇదే కాదు, తనకేంటంటే ఇవే కాకుండా ఇంకా గతంలో కూడాను నాకు ఇండియా అన్న దేశమన్న గౌరవం లేదు, నాకు దేశం అంటే నాకు లెక్కలేదు, నేను ఏ దేశాన్ని కూడా ఇచ్చాను అంటే అలాంటి దేశభక్తుడు నేను కాను, దేశం అంటే నాకు గౌరవం లేదన్న వ్యాఖ్యలు. అదేవిధంగా రాములు వారికి, మన ఆరాధ్య దైవమైన రాములు వారికి ప్లస్ సీతమ్మ వారిని కూడా అనుచిత వ్యాఖ్యలు తన గతంలో అతను చేసిన ఈ రోజు కూడా వైరల్ అవుతాయి. అదేవిధంగా తను ఒక ప్రశ్న అనే చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరినైనా అనేవచ్చు అనే ఒక స్వేచ్ఛ ప్రతి ఒక్కరు అంటే ఈరోజు మీడియా అంటే ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే ఎక్కడైనా ఒక దాకున్న దాన్ని వెలికి తీయడం, అది ఒక నీతి నిజాయితీతో ఉండవలసింది మీడియాకి అంటే జర్నలిజం చేసిన వాళ్ళకి అందులోన నీతి నిజాయితీ ఎలాగ ఉండాలని నిబద్ధతలు తెలుస్తుంది. ప్రతి ఒక్కడు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాన్ని నేను ప్రశ్నిస్తానని చెప్పేసి నువ్వు ఇదే ప్రశ్నలు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా అడిగావా? ఇదే ప్రశ్నలు నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమంలో, ఎన్నో దందాలు ఏ రోజైనా నేను ప్రశ్నించావా? ఆయన సామాజిక వర్గం పట్ల జరుగుతున్న ఆకృత్యాలపై ఎండగట్టేనే తప్ప ప్రశ్నిస్తున్నానే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వెనకుండించి నడిపించే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే న్యాయస్థానాలపై కూటమి ప్రభుత్వంకు కనీస గౌరవం లేదని చెప్పి ట్వీట్ చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమని భావించారు మీరు? తనకి జగన్మోహన్ రెడ్డి తనకు వెనుకున్నాడు అన్నదానికి ప్రజలందరూ చూస్తున్నారు. కులము అనేది తీసుకొస్తే తప్పు చేసేవాడు ప్రతి ఒక్కడు కులాన్ని మీదేసుకుంటానంటే అది తప్పు. ప్రతి ఒక్కరు అక్కడే కాదు ఇక్కడే కాదు, మన జిల్లాలో కూడా దువ్వాడ శ్రీను కులాన్ని మీదేసుకుని వస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రశ్నారావనే కాదు, ప్రతి ఒక్కరు కూడాను కులం మీదేసుకుని రావడం అనేది తప్పు. అదే కులంలో మేధావులు ఉంటారు, అదే కులంలో మంచోళ్ళు ఉంటారు, అదే కులంలో హిందువులు ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు, అది వేరే విషయం. ఇది కాదు, తిని తప్పులు చేసిన వెనకేసి ప్రశ్నారావణ మీద అనేక కేసులు, అనేక వీడియోలు అనేక రకాలుగా ఉన్నాయి. ప్రశ్నారావణ ఏ రోజు కూడా ఎక్కడ నేను మంచోడిని అని చెప్పడానికి మేము 1000 చెప్తాం అతను చేసిన పనులు, చెడ్డ పనులు. ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ గారిని దీన్ని ఏంటంటే ఒక ట్రాక్లో పవన్ కళ్యాణ్ గారిని వారి వైపు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఆయన హిందువులకు వ్యతిరేకం ప్రశ్నారావణ్, తను హిందువులకు వ్యతిరేకం, ఇండియా అంటే తనకు గౌరవం లేదు. ఇలాంటోడికైతే నేను చెప్తున్నాను, ఇలాంటోడికి ఇండియాలో ఉండే హక్కు లేదని నేను అంటాను. ఇండియాలో ఉండే హక్కు ఇతనికి లేదు. ఎందుకంటే ఇండియా మీద గౌరవం లేనోడు ఇండియా నుండి బహిష్కరించాలి తప్పించి ఇండియాలో హక్కు లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. అటువంటి దేశద్రోహి నేరంకు పాల్పడుతున్నటువంటి ప్రశ్నారావణ్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను
వెనకేసుకు రావడంతో పాటు సినిమా చరిస్మా ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఆయనకు వత్తాసు పలకడం వెనక వాళ్ళకు భారతీయులు కారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కారా? వాస్తవంగా చెప్పాలంటే సినిమా స్టార్ ప్రకాష్ రాజు కాదు, పాకీ రాజాడు. ఆ నిజంగా చెప్పాలంటే వాడికి 12 ఏళ్ళ అమ్మాయి అయినా సరే, 60 ఏళ్ళ ఆ పెద్ద ఆవిడైనా సరే ఒకలాగే కనబడతారు. ఆడు పొద్దుపోతే వాడు ఏం చేస్తాడనేది వాడికే తెలియదు. వాడు ఒక నటుడు. వాడు నిజంగా చెప్పాలంటే వాడు నటుడే, కానీ నటనతో పాటు వాడు నిజ జీవితం కూడా అది అంతే. ఎందుకంటే అలాంటి వాడు మాటలకి ఏ రోజు కూడా మనం ఇది అవసరం లేదు. ఇదే ప్రకాష్ రాజ్కి నువ్వు ఫిలింకి సంబంధించిన ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అండలేకపోతే నీ వెనకతలు ఎవడూ లేడు. నువ్వు ఎవడవో తెలియదు, నువ్వు నటుడుగా తెలుసు, కానీ ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడి నుండైనా ఏ స్టార్ అయినా సరే మన రాష్ట్రం కాడు అని వాళ్ళు కొంతమంది అపోజిషన్ వాళ్ళు లేవనెత్తినా పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ ఏంటి, మన ఇండియనోడే కదా అనేది అతను తీసుకొని అతనికి సహకరించాడు. అలాంటిది ప్రకాష్ రాజుకి నిజంగా ఒక సిగ్గు శరము కనీసం ఉంటే తన ఏంటనేది వెనకే అంటే సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారిని కూడా వాడు ఈరోజు ఈ విధంగా అతను అని అనవసరం లేదు, వాడు అని అనాలి. నిజంగా వాడికి ఒక సిగ్గు శరం లేని వెధవ ప్రకాష్ రాజ్. చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి విషయాలే లేనటువంటి తరుణంలో మొన్నటికి మొన్న కాపు అంశాన్ని తెరపై తెచ్చారు, పవన్ కళ్యాణ్ మీద ఆపాదించారు. ఈరోజు ప్రశ్నారామన్ ఆయన మీదకి అందించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో 2 ఏళ్ల పాలన సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్టు కూటమి ప్రభుత్వం తాలూకా సంబరాల్ని దారి మళ్లించేందుకు చేసినటువంటి ఒక ఆకృత్యాలుగా పరిణామాలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ఈరోజు ఇండియాలో ఏదైతే రూరల్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన పంచాయతీ రాజుకు సంబంధించి ఇండియాలోనే మొట్టమొదటి ప్లేస్లో పంచాయతీరాజ్ శాఖ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దీన్ని కూడా జీర్ణించుకోలేక రేపొద్దున్న వీళ్ళందరూ ఏంటంటే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కడ మొగ్గు చూపుతారా అనేది కూడా వైసీపీకి వాళ్ళకి నచ్చట్లేదు. దీన్ని ఏదో విధంగా కులాన్ని, లేదంటే ఇలాంటి కృష్ణారావుల్ని, ఇలాంటి ప్రకాష్ రాజుల్ని, పాకీ రాజుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ, ఇలాంటి యదవలందరినీ తీసుకొచ్చి ముందు పెట్టి ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆయన ఇమేజ్ని డామేజ్ చేద్దాం, ఆ విధంగా వీళ్ళు చూస్తున్నారు. అంతే తప్పించి ఎటువంటిది లేదు. కూటమి ప్రభుత్వంలో నేను చెప్తున్నాను, నేను దగ్గరుండి చూసి చెప్తున్నాను, ప్రతి విలేజ్కి, ప్రతి పల్లికి, ప్రతి గల్లీకి రోడ్లు వేశారు. తాగునీటి సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ఒక్కటి మెరుగుపరుస్తున్నాం. ఎందుకంటే ఈ 2 ఏళ్ళలో ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేశాం, అభివృద్ధి ఉంది. ఈ 2 ఏళ్ళు ఎలాగుంటే రాబోయే 3 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని నిజంగా చెప్పాలంటే మన ఇండియాలో 20వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు 1-2 ప్లేస్లోకి మనం పట్టుకొచ్చాం. ఇలా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయినటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇటువంటి అంశాలని వారు తెరపైకి తెచ్చి వారి పార్టీని చేస్తున్నటువంటి ఒక ఆకృతిగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఎలాగంటే వైసీపీ వైసీపీ పార్టీని ప్రజలు మర్చిపోయారు. వైసీపీ పార్టీ ఉంది అని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు తప్పించి, లేదంటే కృష్ణారామన్కి కోర్టు సెక్స్ వేసింది, కోర్టు అంటే న్యాయస్థానం తనకి సెక్స్ వేసింది, న్యాయస్థానం తన మీద ఏం చేయాలని చేస్తుంది, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. కానీ కొడాల నానికి, పేరు నానికి, అంబటి రాంబాబుకి ఏం పని? ఒక నేరస్తుడిని మీరు వెనకేసుకుని వస్తున్నారంటే వీళ్ళు నేరస్తులు కాదా? వీళ్ళు నేరస్తులే కదా. నిజంగా చెప్పాలండి, నేను అందుకే నిన్న పోలీస్ స్టేషన్ ఆమదాల వలసలో కృష్ణారామన్తో పాటు వీళ్ళు వెనకేసుకొస్తున్న వైసీపీ నాయకులైన మాజీ మంత్రులు 3 మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. వీళ్ళ మీద కూడా చట్టపరమైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. నేను చూస్తే కనుక కాపు అంశం ముగిసింది, దానికి సంబంధించినటువంటి సమాధానం జగన్కి లభించింది. కృష్ణారామన్ తాలూకా ఆకృతి ఇంకా కొనసాగుతుంది. ఈలోగా మావిగాన్ నినాదంతోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో నేను వెళ్తాను, దాని తాలూకు విశిష్టతను వివరిస్తానని జగన్ చెప్పిన మాటలు ఏ విధంగా? ఇప్పుడు మావిగాన్ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు, నిజంగా ఒక సైకో.
ఈ సైకో ఏం మాట్లాడతాడనే తెలియదు. ఎందుకు నేను అంటానంటే ఈ మాట, మావిగాన ఏంటి సరే ఏదో 3 ప్రాంతాలని నువ్వు ఉన్న విజయవాడని పక్కనున్న 35 కిలోమీటర్లు ఉన్న గుంటూరుని కలుపుతూ మధ్యలో అమరావతినే నువ్వు ఇంకా పుల్ 5 ఏళ్ళు టైంపాస్ చేసి 5 ఏళ్ళు కనీసం అక్కడ ఒక పిడికిడి మట్టి కూడా తీయలేదు నువ్వు 5 ఏళ్ళు పరిపాలించి. ఈరోజు గత 2019కు ముందు ఏదైతే టీడీపీ ప్రభుత్వం అప్పుడుందో ఆ ప్రభుత్వం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్తుంది ఒకసారి వాళ్ళని వెళ్ళి చూడమనండి. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఆర్థికంగా అందిస్తుంది కాబట్టి మావిగాని అంశాన్ని మాత్రం ఈరోజు ప్రజల్లో తీసుకెళ్లి చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మావిగాన్ అనేది పెట్టుకుంటే ఆయన మావిగానని పెట్టుకుంటున్నాడు. గతంలో మరి విశాఖపట్నం నేను రాజధాని చేస్తానన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు కనీసం మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే కర్నూలు ఏమైపోతుంది 3 రాజధానులు ఒక రాజధాని, మరి విశాఖపట్నం ఏమవుతుంది? ఇక్కడ ప్రజలు ఓటేస్తారు అతనికి, కర్నూలు ప్రజలు శ్రమిస్తారు అతనికి. నేనేదో తిరుపతిని కడపనేదో ఇచ్చేస్తానన్నాడు. ఎవరు ఇతనికి సహకరిస్తారు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక తుక్లాక్ పరిపాలన చేశాడు, తుక్లాగ్గాడు. ప్రజలు ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. ఈ మావిగాన్లకి ఏవిగాన్లు ఏవి పనికిరావు, వీళ్ళు ఓన్లీ మాటలకి మీడియా సమావేశాలకే పనికొస్తాయి తప్పించి అవి కరెక్ట్ కాదు. ఈరోజు అమరావతి అనేది ప్రపంచంలోనే అంటే ఒక మోడర్న్ సిటీగా దాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర మన పిఎం గారు కూడాను, ప్రధానమంత్రి గారు కూడాను ఆయన కూడా సహకరిస్తూ కేంద్రం నుండి కూడా నిధులు ఇచ్చి అమరావతిని ఒక అద్భుతంగా మనం చూపిద్దాం అనేది వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇండియాలో ఈ మధ్యన ఒక రాజధాని ఒక సిటీని నిర్మించడం అనేది ఇదే జరుగుతుంది. అందుకోసం దీన్ని ఒక మోడల్గా తీసుకుందామని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి చేద్దామని అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆ రోడ్లు కానీ ఎలా ఉన్నాయంటే నిజంగా చెప్తున్నాం, ఇంకొక ఈ 3 ఏళ్ళు కానీ ఇది కంప్లీట్గా రాజధాని ఒక దీనికి వస్తే ఎవరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందిస్తారు. అంటే చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కన్ను కుట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి అనడానికి ఈ తెరపైకి తెస్తున్నటువంటి ఈ నెగిటివ్ ఈ ఏవైతే అంశాలు ఒక రకంగా వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అనిశ్చితి క్రియేట్ చేయడానికైనా ఖచ్చితంగా కదా. అంటే అమరావతితో పాటు మళ్ళీ ఈ మావిగాన్ అనేది తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు తప్పించి అవన్నీ జరగవండి. ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఏ విధంగా అనేది వాళ్ళు ఒక రాజధానిగా అభివృద్ధి అమరావతి చేస్తారు. సేమ్ టైం ఇక్కడ విశాఖపట్నంని కూడాను మనం ఏదైతే ఇండస్ట్రియల్ పరంగా కానీ రేపొద్దున్న ఒక స్థాయిలో లేదంటే ఐటీకి సంబంధించి కానీ ఇక్కడ విశాఖపట్నం అనుకుంటున్నారో దాన్ని కూడా చేస్తారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ వచ్చింది, అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి ఒక ప్రత్యేక నిధులు వచ్చాయి. అదే అభివృద్ధి ఏంటి అగలే గూగుల్ తీసుకొచ్చారు, రకరకాలు అంటే అభివృద్ధి అనేది వాళ్ళు ఆల్రెడీ చేసి చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటాను. నేను నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో ఈ ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ కనీసం ఒక 1000 మందికి ఉద్యోగం ఇచ్చేది ఎక్కడైనా ఒక ఉపాధి దొరికేది ఉందా? శ్రీకాకుళం ప్రజలు ఈ రోజుకి కూడాను అంటే ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి బతుకుతున్నారు. కానీ ఈ 3 ఏళ్ళలో ఈ 5 ఏళ్ళు అంటే ఏదైతే 2 ఏళ్ళు అయిపోయినాయి 3 ఏళ్ళలో ఖచ్చితంగా శ్రీకాకుళంకే కానీ ఉత్తరాంధ్రకే కానీ ఒక ఓపు కనబడుతుంది. ప్రజలు మనం ఇక్కడ బతకడానికి ఇక్కడ ఉండడానికి ఇక్కడ పుట్టినోళ్ళు ఇక్కడ బతకడానికి అందరికీ ఒక నమ్మకం అంతలా అభివృద్ధిలో కలిసి పనిచేస్తున్న కూటమి నాయకులు పై స్థాయిలో కలిసి ఉన్నారే తప్ప కింద స్థాయిలో 3 పార్టీలకు సంబంధించినట్టు తగినటువంటి గుర్తింపు రాలేదనడానికి 2 ఏళ్ళ తర్వాత ఆమదాలవలస నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్కి ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చారు. 2 ఏళ్ళు అవసరమా ఈ పదవి అంటుగడ్డానికి? అంటే సఖ్యత లోపమా లేకపోతే ఎగ్జిస్టెన్సీలో ఎక్కడైనా ఈ డ్రాగన్? దీన్ని అంటే ఏఎంసీ పదవి అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి మొదటి నుండి కష్టపడే వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలని అనుకుంటున్నారు. అయితే అది ఇప్పటికీ కూడా చాలా పదవులు అనేవి పెండింగ్లు ఉన్నాయి. అదేంటంటే మనం దాన్ని ఏ విధంగా తీసుకోకూడదు. పై స్థాయి నుండి కింద స్థాయికేనంటే ఒకరికొకరికి కమ్యూనికేషన్లు అని అంటే 3 పార్టీలు ఉండేటప్పుడు 3 అన్నదమ్ముల మధ్యనే కొన్ని గ్యాప్స్ ఉంటాయి. తల్లిదండ్రులు దాన్ని కలపాలని చూస్తారు. అలాంటిది ఈ
మాకు నిజంగా ఈ కూటమికి అంటే ఇది గ్యాప్ కాకుండా గుర్తింపులో జాప్యం అనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? నేనే అలాగేం లేదు. ఖచ్చితంగా మనల్ని గుర్తించారు. గుర్తించే ఇది లేటా అది అనేది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ దేనికైనా త్యాగం చేయడానికి ముందుకుంటారు. లేదంటే నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక అంటే ముఖ్యమంత్రి అయ్యే అన్ని రకాల అతనికి ఇవి ఉన్నాయి. కానీ అతనేంటి డిప్యూటీ సీఎం తీసుకున్నారు. కానీ ఎందుకు? రాష్ట్రం అభివృద్ధి. పవన్ కళ్యాణ్ గారు 30 కాదు, ఇంకొక 10 అడిగినా, ఇంకొక 20 అడిగినా ఆ రోజు సీట్లు ఇవ్వాలి. కానీ అది కాదు, గెలవాలి, గెలిచే వాళ్ళు కావాలి అనేదే పెట్టుకున్నారు. అటువంటి త్యాగం చేసినటువంటి ఆయన్ని గురువుగా, రాజకీయ దైవంగా భావించే జన సైనికులకి మాత్రం అడుగడుగున అవమానాలు, ఆక్షేపణలతో పాటు కనీస గుర్తింపుకు నోచుకున్నట్టు పరిస్థితి 2 ఏళ్ళుగా తెగ మదన పడుతున్నట్టు పరిణామం. అంటే ఒకటండి, మదన పడుతున్నారు అనేది ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకు పక్కన పెట్టాలంటే అభివృద్ధిలో ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. నేను అదే చెప్తాను, అన్నదమ్ముల మధ్యనే సఖ్యత అనేది ఉండదు. ఇలాంటిది ఒక 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా వెళ్తున్నామని అంటే చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉంటాయి, నేను ఉండవని అనట్లేదు. కానీ దీన్ని అభివృద్ధిని గ్యాప్గా అభివర్ణిస్తున్నారు. కానీ గుర్తింపు లేదు, ఇవ్వటం లేదన్నటువంటి పదాలకి మీకు జరుగుతున్నటువంటి అవమానం ఒక తార్కాణంగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అవమానంగా ఫీల్ అవ్వకూడదు. నేను అదే చెప్తాను కదా, అవమానంగా ఫీల్ అవ్వకూడదు. కానీ అభివృద్ధి కోసం మనం ఫస్ట్ ప్రజల కోసం, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే ఆయన ఏ త్యాగానికైనా సరే సిద్ధపడి ముందుకు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒక మాటని గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి జన సైనికులే ప్రధాన భూమికి పోషించారు. వారు యువకులై ఉన్నారు. ఓటర్ని ఆకర్షిత చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి జన సైనికులని చెప్పి బల్లగుద్ది చెప్పారు. అటువంటి సైనికుల్ని 2 ఏళ్ళు అవుతా ఉంది, తదనుగుణమైన గుర్తింపు రాలేదని చాలామంది అంటే జన సైనికులు వాస్తవానికైతే పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు ఈ కూటమి ప్రభుత్వం నిలబడడానికి వాళ్ళు అంటే మేమందరం కలిసి పనిచేయడం వాస్తవం. ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో జన సైనికులు పోరాటం ఎక్కడ ఆపలేదు, ఎప్పుడూ ఆపలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ రోడ్డు మీద అక్కడ ఆపారు తెలంగాణ నుండి వస్తుంటే అని అంటే, ఇక్కడ శ్రీకాకుళం నుండి, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ప్రతి ఒక్కరు ఆ నేషనల్ హైవేలు ఎక్కారు. ఎక్కడ కూడా ఇడిచిపెట్టారు ఎవ్వరు కూడా, జన సైనికులు అందరూ. ఇది చూసే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ వదిలేరు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి కోసం జన సైనికులు మేము దేనికైనా సరే సిద్ధపడతాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. అది మాకున్న, ఆయన మీద ఉన్న అభిమానమే కాదు, భక్తే కాదు, మాకు అంటే ఆయనకున్న దేశభక్తికి ముందు మేమందరం ఫిదా. అంతలా ఫిదా ఉన్నటువంటి ఆ సైనికుల విషయంలో కూటమిలో ఆ సైనికులకి తగిన గుర్తింపు, గౌరవం 2 రావట్లేదండి. అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు గుర్తింపు లేదు అని అంటే, ఇప్పుడు నాకు గుర్తింపు వచ్చింది కదా 2 ఏళ్ళ తర్వాత. 2 ఏళ్ళు, అది సమయం అనేది మనం పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఉన్న అది ఏంటంటే ఇప్పుడు ఇదే కావాలా, మనకు అదే కావాలంటే అవ్వదు. గుర్తింపులో మనం కొద్దిగా లేట్ అయినా ఏదైనా గుర్తింపు అనేది వచ్చింది. రామ్మోహన్ నాయుడికి జరుగుతున్నటువంటి ఆవేదన కాదు, ప్రతి జన సైనికుడు ఇన్ఛార్జ్లే కాకుండా జెండా పట్టుకొని 14 ఏళ్ళుగా ఆ జెండాని పరిసరలోకి తీసుకెళ్లి పరిరక్షణ ప్రతి ఒక్క జన సైనికుడు కూడా బాధపడు. జన సైనికుల్లో బాధ ఉండొచ్చు, కానీ జన సైనికుల్లో ఇంకొకటి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం మీద ఉన్న అభిమానాన్ని, కొన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఓచుకొనైనా నిలబడతాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడతాం ఖచ్చితంగా. ఇందులోనైతే ఎటువంటి ఇది లేదు. ఒకవేళ ఏదైనా గ్యాప్స్ ఉన్నా సరే మా నాయకులు, పెద్దలు వాళ్ళు ఖచ్చితంగా అది ఫిలప్ చేయడానికే ఉన్నారు, అది మాట్లాడతారు. చిన్న ఉంటాయి, ఉండవనేది ఏం లేదు, ఉంటాయి. ఉన్నా సరే దాన్ని అన్నింటిలో ప్రతి దాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నాయకులు ఆల్రెడీగా దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. చూస్తే కనుక ప్రశ్న రావణ్ చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలని వెంటేసుకొస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులతో పాటు ఎవరైతే సినీ నటుడు ప్రకాష్ రాజ్పై కూడాను కేసులు నమోదు చేయాలని ఆమదాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఇటువంటి వారిని దేశ ద్రోహులుగా గుర్తించి దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సుపరిపాలన సాగుతున్నటువంటి సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో జగన్ కావాలనే కాపు
సమస్య. అదేవిధంగా కృష్ణారామంతో పాటు ఈ మావిగాన్ విషయాలను తెరపైకి ఈ విషయాలు ఎవరూ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి ఈ కుయ్యెత్తులు ఎప్పుడో ప్రజలు గమనించారు. 2029 ఎన్నికల్లో 11 కాస్త సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి ఆయన నడవడిక కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తాం. మరొక చూస్తే కనుక 2 ఏళ్లుగా కలిసి కూటమిలో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి అహర్నిశలు శ్రమించినటువంటి జన సైనికుల విషయంలో గుర్తింపు ఉంది. అదేవిధంగా తదనుగుణటువంటి స్థానాన్ని కల్పించేందుకు మాత్రం 3 పార్టీలు కూటమిలో భాగంగానే జాప్యం తప్ప తమకున్నటువంటి సముచిత స్థానాన్ని మాత్రం కూటమిలో దక్కుతుంది. కాకపోతే తమ అధినేత ఆశయ సాధన కోసం త్యాగాలకైనా సిద్ధం అవుతాం, కానీ రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో జన సైనికుల్ని ఏ విధంగా కూటమిలో గౌరవం లభిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.